ఎప్పుడు ఏదో పని మీద పక్కూర్లకు మండలానికి జిల్లా కేంద్రాలకు పోతూనే ఉంటారు పబ్లిక్. కొందరు బస్సుకు పోతారు, ఇంకా కొందరు బండ్ల మీద పోయేస్తారు. బస్సు మిస్ అయితే ఆటోలనన్నా పోతారు. కానీ ఎట్లా పోవాలన్నా ఎటు పోవాలన్నా మొదలు ఊరికి కావాల్సింది రోడ్డేనుల్లా. అదొక్కటి ఉంటే కరెంటు, నీళ్ళ ట్యాంకు, బడి గుడి ఓదాననుకో ఓట అన్ని వస్తూనే ఉంటాయి ఊరికి. ఇక ముచ్చటైందంటే నెత్తిల మూటలు పెట్టుకొని అడుగులు అడిగేసుకుంటా ఒగలెనక ఒగలు నిమ్మలంగొస్తుర్రు అమ్మలంతా. అంత కమ్మగున్నది మరి రోడ్డు. హగో బండ్ల మీద వస్తోళ్ళని చూడుర్రి. ఓ దిక్కు మలిపితే ఓ దిక్కు పోతున్నాయి బండ్లు. హోహో పైలమే అన్నో పడనే పడ్డాడు పో. ఈ కాక బుల్లెట్ బండ్ వేసుకొని పడతానా ఏందని బుగులు పడుకుంటా ఎంత జాగ్రత్త వస్తుండో. ఇక గీ ఆటోనైతే ఉయ్యాలే ఊగుతుంది పో. టైర్లు చూడుర్రి ఎట్లా జారుతున్నాయో. ఈ తొవ్వెమ్మటి పోవాలంటే ఎవ్వరికైనా ఇవ్వే తిప్పలు. ఆదిలాబాద్ జిల్లా గుట్టపక్క తండా ఊరికి గింత సక్కగున్నది రోడ్డు. నిన్నీయాల్టి సంది కాదుల్లో. అసలు ఈ ఊరికి రోడ్డు వేసినోళ్ళే లేరు ఇప్పటిదాకా. ఎటు పోవాలన్నా నడుచుకుంటానో బండ్ల మీదనో ఆటోలనో పోవాల్సిందే. సడక్ సక్కగా లేక పోరలు బడే బందు పెడుతుర్రంటే చూడుర్రిగా. మాకు స్కూల్ పోవడానికి ఇబ్బంది అవుతుంది, బైక్స్ కూడా వస్తలేదు. అందుకోసం నేను స్కూల్ కూడా పోతలేను. దావకానకు పోవాలన్నా తిప్పలే. అద్దమ్మ రాత్రి ఆపతొస్తే అంబులెన్స్ రాక పానాలు సుత పోతున్నాయంటే చూడుర్రిగా పరిస్థితి ఎట్లున్నదో. రాత్రి ఏదైనా జ్వరం బిరం వస్తే సుగా పోదామంటే ట్రాక్టర్ ఆటో ఏమత్తలేవు సార్. మాది తిప్పలైతున్నాయి మస్తు. ఓటు వస్తే అప్పుడు వేస్తారు, మరలా పోతారు. చచ్చిపోయింది ఒక ఆమె, రోడ్డు మంచి లేదామె. ఓట్లప్పుడు వచ్చిన వచ్చుడు అటెన్క మళ్ళా ఊరి మొకాన తొంగి చూసినోళ్ళు లేరట. ఇది ఒకటే కాదు లో, ఇసొంటి ఊర్లు బొచ్చడున్నాయి. అందులో ఒకటి గొల్లఘాట్. ఈ ఊరోళ్ళైతే ఏ అక్కరున్నా 7-8 కిలోమీటర్లు నడుచుకుంటా పోవాల్సిందే. అటెన్క బస్ ఎక్కాలి. లీడర్లకు ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా అస్సలు పట్టించుకుంటలేరని ఓట్లేయమని మొండికేసిన అప్పటి మందం వచ్చి బుద్రికిచ్చి ఓట్లేపించుకొని అవతల పడ్డారు. ఇప్పుడు మా పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. కొత్త సర్కారన్నా మా ఊర్లకు రోడ్డు సవలత ఏపిస్తదేమో అని గంపెడాశతోనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నడిచినప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు ఏ పని లేదు. జిప్పిటండకి ఇప్పుడు కూడా ఏం పని లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారో ఏమని అనుకుంటున్నాం. జర చూడుర్రి సార్లు, పబ్లిక్ అరిగోస పడుతున్నారు.